నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే రైల్వే రోడ్లో ఉన్న జామియా మసీదుకు శుక్రవారం కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం పెద్దలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదు అభివృద్ధి కోసం ఆయన 5 లక్షల రూపాయలు అందజేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. तौफीक नसीब फरमा या अल्लाह मस्जिद के हर लाइन के अल्लाह इन्होंने जो बात की अल्लाह की अल्लाह मुबारकबादी साथ हमारे इस दुआ हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम सबके तौफीक में कबूल फरमा सल्लल्लाहु तआला अला खैर खल्क़ि मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अजमाइन बिरहमतिका या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడారు కృష్ణారెడ్డి గారు. ఆ వ్యక్తి కూడా నవ్వుతూ పలకరించారు. నవ్వుతున్నారంటే మౌనం అర్థానికి వికారమే. ఇంతవరకు స్నేహాన్ని చాలా మంది పంచావా. రషీద్ భాయ్ గారిని దుశ్శాలతో సత్కరించి ఆయన ఆశీర్వాదం పొందారు. పెద్ద పార్టీలు కాదు మనం చూడాల్సింది స్థానికంగా మన అందరం కలిసి కట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, మన మనోభావాలు దెబ్బతిన్నా ఉండేదానికోసం, మంచిగా జీవించేదానికోసం మనందరం కలిసి సేవ్ కావాలని కాపాడుకునే దానికి నాతో కలిసి రండి. నేను సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ మళ్ళా మీ అందరి ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ మీ మనోభావాలను పెంచే క్రమంలో, మనోభావాలను దెబ్బతినకుండా చూసే దాంట్లో మొట్టమొదటి నేను ఉంటాను. ఆ విధంగా మీకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఒక మంచి రాజకీయ స్థానాన్ని కావలిలో ఏర్పరిచేదానికి చూస్తానని మతపరంగా తెలియజేస్తుంది. రెండో విషయం, వైకుంఠపురంలో ఒకటి కబరిస్తాన్ ఉంది. కానీ ఈరోజు పట్టణం విస్తీర్ణం అయిపోయింది. పల్లె ప్రాంతాల నుంచి చాలామంది ముస్లిం సోళ్ళు జీవనోపాధి కోసం కావలికి వస్తున్నారు. కానీ అక్కడ ఉన్న బొంతరాయి అయినందువల్ల, అక్కడ ఉన్న మళ్ళా సమాధులు పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నందువల్ల, విస్తీర్ణం కావలి విస్తీర్ణం పెరిగినందువల్ల ఇంకొక కబర్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను గుర్తించానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అందుకనే ఈ రోజున దక్షిణ వైపున నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మందాడి చెరువు దగ్గర 10 ఎకరాల స్థలాన్ని తీసుకొని, ఎందుకంటే ఆ చెరువు ఆయకట్టు తగ్గిపోయింది. ఆ చెరువు కింద ఉన్నటువంటి పొలాలన్నీ కూడా లేవుట్లు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఆ చెరువు నిండాల్సిన అవసరం లేదు. చెరువు కింద పంటలు పండే పరిస్థితి లేదు. పాపిరెడ్డి చెరువు కిందనే పండుతున్నాయి. కాబట్టి ఆ చెరువు ఈరోజు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక మంచి పవిత్రమైనటువంటి, మనం ఎలా బతికామని కాదు, మనం పోయిన తర్వాత మనల్ని తీసుకుపోయే సాగనంపే విధానం గొప్పగా ఉండాలి. మన పూర్వీకులిచ్చే స్థానం చెప్పగా ఉంది. కాబట్టి అక్కడ నిజమైన అల్లా ఉంటాడు, అక్కడ నిజమైన శివుడు ఉంటాడు. అది పవిత్రమైన స్థలం. మీరు కావాలంటే శ్మశానంలో కళలు రావు, శ్మశానంలో పవిత్రత ఉంటుంది. అందుకు ఆ పవిత్ర స్థలాన్ని, ఆ మందాడి చెరువులో 10 ఎకరాల స్థలంలో కాంపౌండ్ వాళ్ళు కట్టి, చెరువులో నీళ్లు వచ్చినా మునిగిపోకుండా ఎత్తుగా మట్టి తోలి మన సమాధులు ఏర్పరచుకునే దానికి, మన పూర్వీకులను అక్కడ భద్రపరుచుకునే దానికి నేను పలికాను. తొందరలోనే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మొట్టమొదట నా లోకల్ మేనిఫెస్టోలో ఆ కార్యక్రమాన్ని చేశానని కూడా మీకు ఏ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండు, ఒకప్పటి కంటే ఇప్పట్లో మన మతాన్ని మనం ప్రేమించుకుంటున్నాం, మన మతాన్ని గౌరవించుకుంటున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా మత విశ్వాసాల ఎడల ప్రేమానురాగాలు పెంచుకుంటున్నారు. కాబట్టి మన మతాన్ని మనం గౌరవించుకోవడం తప్పు కాదు. ఎదుటి వ్యక్తిని కించపరచడం తప్పు అవుతుంది. కానీ మన మతాన్ని ఎంత ప్రేమించుకున్నా అది గొప్పే. కానీ